నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. ఇక్కడ 12 ఏమేమి వచ్చాడు చూడండి. 12 ఈ డయాగ్రామ్ నేను గీస్తున్నాను సార్. 12 ఇది 3, ఇది 8, ఇది 18, ఇది 12 4 12 4. నవ్వు ఇక్కడ 12 4, ఇది 5. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 15 15. ఒక్కసారి ఈ డయాగ్రామ్ మీకు మళ్ళీ 15, రైట్. ఇది 15, ఇది 20. ఇక్కడ మళ్ళీ 5 + 2, ఇది 40 సార్, 40. నవ్వు ఇది ఏదో ఒక ప్యాటర్న్లో ఉంది. ఆ ప్యాటర్న్ మనం అంటే మనం ఒక ఎస్ఐ లాగా, మనం ఒక సిబిఐ లాగా ఆలోచించాలి. ఏ ప్యాటర్న్ తోటి ఉన్నది, ఏ ప్యాటర్న్ తోటి ఉన్నది. నేనైతే ఎలా ఆలోచించానంటే సార్, నా ఆలోచన ఎట్లుందంటే 8 40 12 4. ఈ 12 4 అనేది 3 నుంచి వచ్చిన బ్రాంచ్. ఇది 5 5 2. ఇప్పుడు ఈ రెండింటిని కూడా అనుకోండి. 15 + 20 ఎంత అయింది? 15 + 20 అనేది 35. ఈ 35కి కారణాంకాలు ఏంటి? 7 5ల 35. ఈ రెండింటిని కూడితే 15 + 20 35 వచ్చింది. 35 అని అంటే 7 × 5, 5 + 2 7, 7 5ల 35. 40 + 8 48, 12 + 4 16, 16 3ల 48. 9 + 2 11, 11 2ల 22, 11 2ల 22, 11 2ల 22. కొంచెం నంబర్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మనం, పరిశీలించాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, 8 + 40 48. 48ని 16 × 3గా రాసుకోవచ్చు. 16 అని అంటే 12 + 4 × 3, 15 + 20 35, 5 + 2 7, 7 5ల 35. ఈ రెండింటిని కూడాలి, దీంతో లబ్ధం చేయాలి. 9 + 2 11, 11 2ల 22, విచ్ ఈస్ 16 + 6. 5 + 2 7, 7 5ల 35, అంటే ఇది 20 + 15. 12 + 4 16, 16 3ల 48, అంటే ఇది 40 + 8. ఇది 4 సార్, 4. అందరికీ అర్థమైంది కదా సార్? ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క